దీన్ని నిరుత్సాహపరుచుకుంటా తగిన విధంగా తొందరలో నిర్ణయం తీసుకుంటారని మీ అందరికీ మనవి చేస్తున్నాం. కావున మీరు పార్టీ హైకమాండ్గా మీరు తగిన నిర్ణయం తీసుకొని మన అనకాపల్లిని మాకు అందరికీ కూడా మద్దతుగా నిలుస్తారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఏదైతే ఉందో ఆయన స్థాయిలోనే నాయకులు ఎమ్మెల్యేలు కానివ్వండి, ఎంపీలు కానివ్వండి, ఏకతాటి మీద తీసుకొచ్చి రెండు జిల్లాల్లో ఎప్పుడు ఏ కార్యక్రమాలు జరిగినా, అది అనకాపల్లి కలెక్టర్ ఆఫీసులో జరిగినా, విశాఖపట్నం కలెక్టర్ ఆఫీసులో జరిగినా, అన్ని కార్యాలయాల్లో ఈ నాయకులందరినీ మూకుమ్మడిగా తీసుకెళ్లి ఒక స్థాయికి నడిపించినటువంటి నాయకుడు. కాబట్టి ఈ జిల్లా నాయకులు కానీ, విశాఖపట్నం జిల్లా నాయకులు కానీ ఇది పూర్తిగా ఆలోచన చేయాలి. ఆలోచన చేసి మరి నాయకత్వాన్ని ఒప్పించి ఖచ్చితంగా ఏంటంటే ఏదైతే ఉందో గోవింద గారికి ఈ సీట్ల విషయంలో పునరాలోచన చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ ప్రజల మనోభావాలు కానీ తీసుకోవాల్సింది. ఏదంటే అది పాడుతూ మీరు వచ్చినప్పుడంతా కొన్ని లక్షలు ఖర్చు పెడుతూ స్టిల్ మొన్న లోకేష్ బాబు గారు వచ్చినప్పుడు కూడా సీటు మీదే అని చెప్పి ఏ ఇంటిమేషన్ లేకుండా అన్కండిషనల్గా వేరే వ్యక్తి కూడా జరిగింది. ఈ 5 సంవత్సరాలు అనకాపల్లి నియోజకవర్గంలో జనసేన నుండి భాస్కర్రావు గారు ఆ పార్టీని కాపాడుకొచ్చారు. అదేవిధంగా పీలాగోన్ సత్యనారాయణ తెలుగుదేశం పార్టీని కాపాడుకొచ్చారు. ఇది అనకాపల్లి నియోజకవర్గం అంతా తెలిసిందే. మీ పెద్దలందరూ చెప్పింది ఏంటంటే రాష్ట్ర భవిష్యత్తు కోసం ఏర్పాటు చేసుకున్నారు. కొత్తగా మనకి ఎందుకండి, ఎవరైనా కొంత వీక్గా ఉన్నా సరే మన ఇద్దరం కలిసి ఒక బలం చేకూరుతుంది. ఏ క్యాండిడేట్ నుంచున్నా మనం గెలిచి అసెంబ్లీకి పంపించవచ్చు. మనం జయం జగన్ ఇంటికి పంపించడం. ఈ విధంగా చేస్తే జగన్ ఇంటికి వెళ్ళండి, మనం ఇంటికి వెళ్ళిపోతాం. ఏంటంటే గెలిచే సీట్లు ఎందుకు ఇలా పాటు చేసుకుంటున్నారో మాకైతే అర్థం కావట్లేదు. మన పార్టీ కొన్ని సిద్ధాంతాలు ఉన్నాయి. ఆ సిద్ధాంతాలు మీరు చెప్తుందే మన క్రమశిక్షణ పార్టీలో ఎవరైతే కష్టకాలంలో నిల్చుంటారో వాళ్ళకి బంగారు భవిష్యత్తు పార్టీ మీ యొక్క బాధ్యతలు మేము తీసుకుంటామని చెప్పారు. మరి ఇదేనండి మీరు బాధ్యతలు తీసుకోవడం. అందువల్ల మీరు ఒకసారి పునరాలోచన చేసి ఇంకా టైం ఉంది, సమయం ఉంది, అంతా మన చేతిలోనే ఉంది. మీరు అనుకుంటే చేయలేనిది ఏమీ లేదు.